Hello everyone, welcome to Rakesh Valsa YouTube channel. In this video, I am going to explain how to generate and how to send certificates from Google Form automatically. First open Google Form and create one online quiz. In previous video, I had explained how to create online quiz by using Google Form. If you not watch that video, first watch that video. The that link is available in description. Friends, ప్రీవియస్ వీడియోలో ఆన్లైన్ క్విజ్ ఎలా కండక్ట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో సర్టిఫికేట్స్ ఎలా జనరేట్ చేయాలి, ఎలా సెండ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, సర్టిఫికేట్స్ అనేవి కొన్ని ఉంటే మనకు ఈజీగా జనరేట్ చేయొచ్చు. ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ పర్సన్స్ అటెంప్ట్ చేస్తారు. సో ఇట్ ఇస్ అ డిఫికల్ట్ టాస్క్. సో ఇన్ దిస్ ఐఎమ్ యూజింగ్ Certify-M app. First create one Google form. గూగుల్ ఫామ్లో మనకి ఇమేజ్ ఎలా యాడ్ చేయాలో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ మనకు రైట్ సైడ్ యాడ్ క్వశ్చన్, ఒకవేళ క్వశ్చన్స్ యాడ్ చేయాలంటే యాడ్ క్వశ్చన్, లేకపోతే ఇంపోర్ట్ క్వశ్చన్స్, లేకపోతే యాడ్ టైటిల్ అండ్ డిస్క్రిప్షన్. ఒకవేళ ఇమేజ్ యాడ్ చేయాలనుకుంటే యాడ్ ఇమేజ్ క్లిక్ చేయాలి. అప్లోడ్స్ బ్రౌజ్, ఇక్కడ నుంచి మనకు కావాల్సిన ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని క్లిక్ ఆన్ ఓపే. ఇలా మనకు ఇమేజెస్ యాడ్ చేయవచ్చు. ఫస్ట్ మనం Certify-M యాప్ను ఇన్స్టాల్ చేయాలి. ఇక్కడ మనకు టాప్లో 3 డాట్స్ ఉన్నాయి, అంటే మోర్ ఆప్షన్. దీన్ని క్లిక్ చేస్తే మనకు యాడ్ ఆన్స్ ఆప్షన్ వస్తుంది. ఈ ఆప్షన్ క్లిక్ చేయడం వల్ల మనకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. యాడ్ ఆన్స్ ఓపెన్ చేస్తే మనకు ఇలా కొన్ని ఆప్షన్స్ వస్తాయి. దట్ ఈస్ ఫామ్ లిమిటర్, ఫామ్ నోటిఫికేషన్, ఫామ్ రేంజర్, టైమ్ పై. ఇందులో నేను ఏం చేస్తానంటే వన్ యాప్ వచ్చేసి ఫామ్ లిమిటర్, ఇది ఇన్స్టాల్ చేశాను. సెకండ్ వన్ వచ్చేసి Certify-M. Certify-M యాప్ ఇన్స్టాల్ చేయడం వల్ల మనకు సర్టిఫికేట్ జనరేట్ చేయవచ్చు. ఇక్కడ ఫామ్ లిమిటర్ ఆప్షన్ యూజ్ చేయడం వల్ల మనకు ఆ ఫామ్ అనేది ఏ టైంకి క్లోజ్ కావాలి, అంటే ఏ రోజు ఏ టైం క్లోజ్ కావాలో ఈ ఆప్షన్ ద్వారా మనం ఆన్ చేయవచ్చు. ఫస్ట్ అయితే మీరు Certify-M యాప్ ఇన్స్టాల్ చేయండి. నెక్స్ట్ ఫామ్ లిమిటర్ యాప్ కూడా ఇన్స్టాల్ చేయండి. ఈ యాప్ ఇన్స్టాల్ చేసేటప్పుడు మనకు లాగిన్ డీటెయిల్స్ అడుగుతుంది. మీ యొక్క మెయిల్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేయడం వల్ల ఈ యాప్స్ ఇన్స్టాల్ చేయవచ్చు. ఈ యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకు ఇక్కడ పైన ఒక ఆప్షన్ ఉంటుంది, యాడ్ ఆన్స్. ఇది ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. ఈ ఆప్షన్ క్లిక్ చేయడం వల్ల మనకు Certify-M, ఫామ్ లిమిటెడ్, టైమ్ పై మీ అనే యాప్ అనేది మనకు టైం సెట్ చేయడానికి యూజ్ చేస్తారు. అంటే ఈ ఫామ్ అనేది అంటే కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. ఒక 20 మినిట్స్ ఆ 30 మినిట్స్ మనం ఎంటర్ చేస్తే ఇక్కడ మనకు డిస్ప్లే అవుతుంది 20 మినిట్స్. ఆ 20 మినిట్స్ తర్వాత మనకు ఫామ్ అనేది ఆటోమేటిక్ క్లోజ్ అవుతుంది. నౌ క్లిక్ ఆన్ Certify-M యాప్. ఇక్కడ మనకు Certify-M హెల్ప్ వచ్చింది. ఒకవేళ మనకు నెట్ అనేది చాలా స్లో ఉంటే మనకి ఇక్కడ ఆప్షన్స్ కనిపించవు. క్లిక్ ఆన్ యాడ్ ఆన్స్, సెలెక్ట్ Certify-M. ఈ ఆప్షన్ మనకు సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ మనకు 2 ఆప్షన్స్ వస్తాయి. దట్ ఈస్ షో Certify-M కంట్రోల్స్, రీసెంట్ సర్టిఫికేట్స్, అబౌట్ Certify-M. క్లిక్ ఆన్ షో Certify-M కంట్రోల్స్. See this. First one is status. Certification is on. ఒకవేళ మనకు ఈ ఆప్షన్ కనుక ఆఫ్ ఉంటే ఆన్ చేయాలి. సర్టిఫికేషన్ ఇస్ ఆన్. నెక్స్ట్ వన్ ఇస్ రికార్డ్స్, సర్టిఫికేట్ రికార్డ్స్. ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకు అంటే మనకు ఎవరెవరికి సర్టిఫికేట్ జనరేట్ అయింది, ఎవరికి సర్టిఫికేట్ జనరేట్ కాలేదు, ఆ డీటెయిల్స్ మొత్తం ఇందులో వస్తాయి.
ఇక్కడ వచ్చేసి పాసింగ్ స్కోర్, అంటే మనకు ఆన్లైన్ క్విజ్ అనేది ఎంత పర్సంటేజ్, అంటే ఎంత పర్సంటేజ్కి సర్టిఫికేట్ జనరేట్ కావాలి ఇక్కడ మనం ఇవ్వాలి. అంటే లైక్ 40% ఆర్ 50%, 60% ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వన్ ఇస్ టెంప్లెట్. ఇక్కడ మనకు కొన్ని టెంప్లెట్స్ ఉంటాయి. దట్ ఈస్ ఆర్ట్, బ్లాక్ ఫ్రేమ్, బ్రౌన్ ఫ్రేమ్, గోల్డెన్, హార్జెంటల్ లైన్స్, పర్పుల్ బ్యానర్, రెడ్ రిబ్బన్, సింప్లీ రిబ్బన్, టీల్ బ్యానర్, థమ్స్ అప్, ట్రోపీ, జిగ్జాగ్. ఇక్కడున్న టెంప్లెట్స్ కావాలంటే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు నచ్చిన టెంప్లెట్ ఇన్సర్ట్ చేయాలనుకుంటే క్లిక్ ఆన్ యూస్ కస్టమ్ టెంప్లెట్. సెటప్ యువర్ ఓన్ సర్టిఫికేట్. ఈ సర్టిఫికేట్ మనం ఇంపోర్ట్ చేయాలంటే ఫస్ట్ గూగుల్ స్లైడ్స్లో ఒక సర్టిఫికేట్ టెంప్లెట్ని క్రియేట్ చేసుకోవాలి. నేను పవర్ పాయింట్లో ఒక సర్టిఫికేట్ క్రియేట్ చేశాను. దిస్ ఈజ్ మై సర్టిఫికేట్ టెంప్లెట్. In this, I have given merge tags. Follow this instruction to easily create your own certificate template. First one is start a new template. To get started, create new Google Slides document in Google Drive. గూగుల్ స్లైడ్స్లో మనకు ఒక న్యూ టెంప్లెట్ క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ ఇస్ సెటప్ యువర్ టెంప్లెట్. నేనేం చేశానంటే పవర్ పాయింట్లో ఒక సర్టిఫికేట్ టెంప్లెట్ క్రియేట్ చేసి గూగుల్ స్లైడ్స్లో ఇంపోర్ట్ చేశాను. ఇన్ దిస్ very important point is merge tags. The information about your exam taker, that means their full name, optional other identifiers. మనకు సర్టిఫికేట్ మీద నేమ్ అండ్ ఇన్స్టిట్యూట్ నేమ్ ఆర్ ఎనీ అదర్ డీటెయిల్స్ ప్రింట్ కావాలనుకుంటే ఇట్లా ఫ్లవర్ బ్రాకెట్స్లో ఫుల్ నేమ్, సెకండ్ వన్ అదర్ ఐడెంటిఫైర్. మన గూగుల్ ఫామ్లో ఫస్ట్ క్వశ్చన్ ఏదో ఇస్తామో ఆ ఫస్ట్ క్వశ్చన్ యొక్క ఆన్సర్ అనేది ఈ ఫుల్ నేమ్ వద్ద ప్రింట్ అవుతుంది. అంటే నేను ఏం చేశానంటే గూగుల్ ఫామ్లో ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ పార్టిసిపెంట్ నేమ్ టు బి ప్రింటెడ్ ఆన్ ద సర్టిఫికేట్. మీ గూగుల్ ఫామ్లో ఏదైతే ఫస్ట్ క్వశ్చన్ ఉంటుందో దాని యొక్క ఆన్సర్ అనేది ఈ సర్టిఫికేట్ యొక్క ఫస్ట్ ఫ్లవర్ బ్రాకెట్స్లో ప్రింట్ అవుతుంది. సెకండ్ వన్ ఈజ్ అదర్ ఐడెంటిఫైర్. సెకండ్ క్వశ్చన్ ఏదైతే ఉంటుందో దాని యొక్క ఆన్సర్ అనేది సెకండ్ వన్ ఈజ్ ఆర్గనైజేషన్ ఆర్ ఇన్స్టిట్యూషన్. దిస్ విల్ బి ప్రింటెడ్ ఇన్ ద సర్టిఫికేట్. సెకండ్ క్వశ్చన్ యొక్క ఆన్సర్ అనేది అదర్ ఐడెంటిఫైర్లో ప్రింట్ అవుతుంది. సో ఒకవేళ మనకు ఈ ఫ్లవర్ బ్రాకెట్స్లో ఫుల్ నేమ్ తర్వాత స్పేస్ ఇచ్చామనుకోండి అది ప్రింట్ కాదు. సో ఫుల్ నేమ్ అనేది స్పేస్ లేకుండా ఫుల్ నేమ్లో మనం ఫ్లవర్ బ్రాకెట్స్లో ఫుల్ నేమ్ రాయాలి. సపోజ్ ఇక్కడ అదర్ ఐడెంటిఫైర్ ఉంది, తర్వాత స్పేస్ ఇచ్చాను, అక్కడ ఉన్న మనకు ఆన్సర్ అనేది ఇక్కడ ప్రింట్ కాదు. సో డోంట్ గివ్ ద స్పేస్ ఇన్ ఫ్లవర్ బ్రాకెట్స్. నెక్స్ట్ వన్ ఈస్ అనదర్ మర్జ్ ట్యాగ్ ఈస్ సర్టిఫికేట్ ఐడి. ఇట్లా ఫ్లవర్ బ్రాకెట్లో సర్టిఫికేట్ ఐడి ఇస్తే మనకు సర్టిఫికేట్ ఐడి నెంబర్ అంటే 1 2 3 4 అట్లా జనరేట్ అయ్యే నెంబర్ అనేది ఇక్కడ మనకు ప్రింట్ అవుతుంది. ఇది వచ్చేసి మనకు సర్టిఫికేట్ ఐడి, ఇది 7 digits ఉంటుంది. ఏ 7 digit సీరియల్ నెంబర్ యూనిక్ టు దిస్ ఎగ్జామ్ అండ్ ఎగ్జామ్ టేకర్. నెక్స్ట్ వన్ ఈజ్ స్కోర్, date. This date write in flower brackets the date of exam submission in appropriate regional format. Example, month, date, year for USA, date, month, year elsewhere. మన ఇండియా కాబట్టి ఫస్ట్ డేట్, మంత్, ఇయర్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్
score. There is score, date, passing percentage. Another one is score. Score means percentage. In flower brackets write percent. ఈ ప్లేస్లో మనకు పర్సంటేజ్ అనేది ప్రింట్ అవుతుంది. నౌ ఓపెన్ గూగుల్ స్లైడ్స్. టాప్లో మనకు ఇక్కడ గూగుల్ యాప్స్ ఉన్నాయి. దీన్ని క్లిక్ చేయడం వల్ల మనకు స్లైడ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇది క్లిక్ చేస్తే మనకు ఈ విండో వస్తుంది. ఇందులో సెలెక్ట్ వన్ బ్లాంక్ స్లైడ్ ఆర్ recent presentations. I am selecting blank slide. ఈ బ్లాంక్ స్లైడ్లో మనకు సర్టిఫికేట్ క్రియేట్ చేసుకోవచ్చు, లేకపోతే మనకు ఆల్రెడీ క్రియేట్ చేసిన సర్టిఫికేట్ ఉంటే ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. క్లిక్ ఆన్ ఫైల్, ఇంపోర్ట్ స్లైడ్స్. From this presentation upload, select a file from your device. ఆ ఫైల్ మనకి ఎక్కడ ఉందో అక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. Certificate templates, certificate of appreciation, open. Import error because this file is open. Now first close previous first close this PPT and go to the file, import slides, select a file from your device, open. Certificate of appreciation PNG, this file is not supported. Please go back, select another file. Back, select another one, that is certificate of PPT appreciation. Select this one. Okay, from this PPT, select one slide. I'm selecting this slide, import slides. Now adjust this slide. Also adjust text. Okay, after importing PPT slide, now open online quiz. This name is, now change the name, AutoCAD certificate. Now delete this empty slide. Now close this Google Slides. Now open online quiz on AutoCAD.
Uh, Now click on template, use custom template, current template, select a new file. From this, select previous edited slide, select and save changes. Next one is advanced options. Advanced option లో మనకు message shown upon submission, క్విజ్ సబ్మిట్ చేసిన తర్వాత మనకు ఈ మెసేజ్ వస్తుంది, దట్ ఈస్ థ్యాంక్ యూ ఫర్ సబ్మిషన్, ఇఫ్ యూ పాస్ యూ విల్ రిసీవ్ ఏ ప్రింటబుల్ సర్టిఫికేట్ షార్ట్లీ. మనకు మినిమం 5 to 10 minutesలో సర్టిఫికేట్ జనరేట్ అయ్యి వాళ్ళ మెయిల్కి వెళ్ళిపోతుంది. సేవ్ చేంజెస్. నౌ క్లిక్ ఆన్ సర్టిఫికేట్ రికార్డ్స్. ఇలా మనకు టైమ్ స్టాంప్, ఈమెయిల్, ఫుల్ నేమ్, అదర్ ఐడెంటిఫైయర్, ఇలా మనకు డీటెయిల్స్ ఎంటర్ అయ్యి డీటెయిల్స్ కూడా క్రియేట్ చేయబడుతుంది. ఈ ఫుల్ నేమ్ ప్లేస్లో మనకు పార్టిసిపెంట్ నేమ్, అదర్ ఐడెంటిఫైయర్ ప్లేస్లో మనకు ఇన్స్టిట్యూట్ నేమ్ ప్రింట్ అయ్యి సర్టిఫికేట్ అనేది ఆటోమేటిక్గా వారి మెయిల్కి వెళ్తుంది. అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్, ఇక్కడ మనకు కోట్ అనే ఆప్షన్ ఉంది. నార్మల్ మెయిల్స్ నుంచి మనకు డైలీ 100 సర్టిఫికేట్ జనరేట్ అవుతాయి. ఒకవేళ మనకు ఆ మెయిల్ని పర్చేజ్ చేస్తే మనకు, అంటే ఖాళీ మెయిల్ ఐడీస్ లేకపోతే పర్చేజ్డ్ మెయిల్ ఐడీస్తో మనకు డైలీ 1500 సర్టిఫికేట్ జనరేట్ అవుతాయి. ఒకవేళ మనకు ఫామ్ లిమిటర్ అప్లై చేయాలనుకుంటే క్లిక్ ఆన్ యాడ్ ఆన్స్, ఫామ్ లిమిటర్, సెట్ లిమిట్. ఇందులో మనకు ఫామ్ ఏ టైం క్లోజ్ కావాలి ఆప్షన్ మనం సెట్ చేసుకోవచ్చు. లిమిట్ టైప్, డేట్ అండ్ టైం, when a due date is set on. For example, Saturday 20 June 2020, select time 12 AM క్లోజ్ కావాలి. అలాగే డేట్ అండ్ టైం, నెక్స్ట్ క్లిక్ ఆన్ సెట్, సేవ్ అండ్ ఎనేబుల్. ఇలా చేయడం వల్ల మనకు ఆ సర్టిఫికేట్, అంటే ఈ రెస్పాన్స్ ఫామ్ అనేది June 20 12 AM వరకు ఆన్ అవుతుంది. సిరీస్ responses, now it is active mode, that is accepting responses on. Now go to the settings. In this general, collect email address requiring sign in, limit to one response, restrict to users in Kakatiya Institute of Technology and Science and its trusted organization. ఇది క్లిక్ చేస్తే మనకు ఓన్లీ అంటే ఈ ఇన్స్టిట్యూట్ వాళ్ళు మాత్రమే అటెంప్ట్ చేస్తారు, అంటే వేరే ఇన్స్టిట్యూట్ వాళ్ళు అటెంప్ట్ చేయలేరు. దట్ మీన్స్ ఇన్స్టిట్యూట్ డొమైన్ మెయిల్ ఐడి ఎవరికైతే ఉంటుందో వారు మాత్రమే ఈ క్విజ్ అటెంప్ట్ చేస్తారు, అదర్ పీపుల్స్ అటెంప్ట్ చేయలేరు. సో అన్మార్క్ దిస్ ఆప్షన్, లిమిట్ టు వన్ రెస్పాన్స్, రెస్పాన్స్ respondents can edit after submit, see summary chart and text responses. ఈ రెండు అన్మార్క్ చేశాను. నెక్స్ట్ presentation. In this shuffle question order, quizzes, make this a quiz, release grade immediately after each submission, later after manual review. ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకు క్విజ్ సబ్మిట్ చేయగానే స్కోర్ రిలీజ్ అయిపోతుంది.
సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేయడం వల్ల మనం మాన్యువల్గా స్కోర్ రిలీజ్ చేయవచ్చు. నౌ క్లిక్ ఆన్ సేవ్. నెక్స్ట్ వన్ ఈస్ సెండ్ ఆప్షన్. సెండ్ ఆప్షన్లో ఇన్ ది సెకండ్ ఆప్షన్ ఈస్ లింక్ షార్ట్ అండ్ యూఆర్ఎల్. ఈ లింక్ని కాపీ చేసి మనకు ఎవరికైతే ఫార్వర్డ్ చేయాలో వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేయొచ్చు. ఇలా మనకు ఆటోమేటిక్గా సర్టిఫికేట్ క్రియేట్ చేయడం అండ్ ఆటోమేటిక్గా మెయిల్స్కి సర్టిఫికేట్ సెండ్ చేయవచ్చు. I hope this is very clear to everyone. Thank you for watching.